కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి ఆంధ్ర మహాసభ అనేటువంటి ఒక సభ ఉంది. వాళ్ళ దగ్గరికి పోయి పడింది. వాళ్ళు ఈమెకు సపోర్ట్ చేసినారమ్మా, నువ్వేం భయపడద్దు, ఇలాంటి వీరవనిత ధైర్యవంతురాలే మాకు కావాల్సింది, మీరు ఖచ్చితంగా మీకు మేము సహాయం చేస్తామని చెప్పేసి ఆ ఊరికి తీసుకుపోయి అక్కడ ఆమె ఇల్లును వాళ్ళకు ఆఫీస్గా ఇచ్చి 10 మందికి వాళ్ళ వసతి కల్పించి తిరుగుబాటు చేసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ యొక్క పొలాలన్నీ లాక్కొని పేదల ప్రజలకు పంచింది. ఈ క్రమంలో ఏమైందంటే తన భర్త అనారోగ్యంతో చనిపోయినాడు, ఈమెను జైల్లో పెట్టించినారు, ఈమె బిడ్డను చెరిచినారు, మానభంగం చేసినారు, బాలింతను కూడా. ఈమె బిడ్డను బాలింత ఇంట్లో కానిపోయి ఉంటే ఈ ఓర్వలేక ఈమె మీద దౌర్జన్యం చేసి ఆమెను చెరిస్తే కూడా ధైర్యంగా ఉండి పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని గుంజుకొని పేద ప్రజలకు ఒకరొకరికి తీసుకొని ఈరోజు అనుభవించే వరంగల్ జిల్లా పానగల్ మండలము ఆ ఏరియాలో ప్రతి ఒక్కరు ఈ విధంగా ఇచ్చినటువంటి భూమినే వాళ్ళు ఈనాడు అనుభవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర మనమంతా కలిసే ఉన్నాం. ఈమె పోరాటం చేసింది 1940-50 మధ్యకాలంలో చేసింది. ఈ మధ్యకాలంలో అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సంబంధించినటువంటి రజక మహిళ కాబట్టి మన ఏరియాలో ఒకవేళ కొంతమందికి తెలియకుండా ఈమెను గురించి అవగాహన లేక ఈమెను గురించి తెలియకుండా పెట్టుకోలేదేమో, కానీ తెలంగాణలో ప్రతి మండలంలో ఈమె యొక్క విగ్రహాలు ఉన్నాయి. పేరు నుంచి అలంపూర్ నుంచి తీసుకొని ఎక్కడైనా ఉన్నాయి. నిన్న వనపర్తిలో కూడా చూస్తున్నాను, అక్కడ అటెండ్ అయినా కూడా అక్కడ గవర్నమెంట్ కూడా అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయంతిని వర్ధంతిని పుట్టినరోజుని చనిపోయిన రోజు జరుపుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా వడ్డే ఓబన్న అని వడ్డే క్యాస్ట్ వాళ్ళు ఉయ్యలవాడ నరసింహారెడ్డి దగ్గర సేనాధిపతిగా పనిచేస్తారంట. ఈడ కొలిమిగుండ్ల ఏరియాలో ఆయన సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తే ఆయన చనిపోయినాడు. తరిగపల్లో కూడా ఒక విగ్రహం పెట్టినారు. ఆ విగ్రహానికి అధికార లాంఛనాలతో జరుపుతున్నారు. అన్ని అధికార లాంఛనాలతో ప్రభుత్వమే ఈ యొక్క ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ వెళ్ళి ఆమెను కూడా గాంధీకి నెహ్రూకు అంబేద్కర్కి ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి మన ఆంధ్రలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మేమంతా రజకులమే, మామెనే కాబట్టి అక్కడే తెలంగాణలో ఇచ్చినటువంటి పరిస్థితి మాకెందుకు కల్పించరు అని చెప్పేసి నేను ఇప్పటికి 2-3 సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మళ్ళా ఈ సభాముఖంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదేమంటే ఐలమ్మ యొక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ కోరుతూ ఉన్నాను. తర్వాత రజకులకు కావాల్సినటువంటి వృత్తి పరికరాలు అయితేనే, వారికి ఇళ్ల స్థలాలు అయితేనేమి ఇవన్నీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి. బన్నూరు మాజీ సర్పంచ్ నాగరత్నం గారు స్టేజ్ మీదకి రావాల్సింది. కొంచెం నీళ్ళు కూర్చో. కాబట్టి